ఓం విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భేషణాం కన్యాభిక్కరవాలకేడ విలసస్తావిరాసేవితాం హస్తైచ్చక్రగదాతికేటకయుగం చాపం గుణం దర్జనీం బిభ్రాణామలిలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే అక్షత్ర పరచోదతే చుగులిచాం పద్మత్తన కుండికాం దండం శక్తమసింత చర్మ జలజం ఘంటాసురాభాజనం శూలం పాసుదర్శనే దైతేం హస్తై ప్రమాల ప్రభాం సేవే శైరవమర్ధనీం నిహమః లక్ష్మీం సరోజస్థితాం. ఆ అమ్మను ప్రార్థిస్తూ అమ్మ దయ ఒక్కరికనేదే కాదు, ఉపాసకులకేననే కాదు, ఈ ప్రపంచములో ఎవరైనా కూడా అమ్మ ఎదుట మన గృహములో ఉన్నటువంటి మన మందిరంలో నిశ్చల మనస్సుతో మనము అమ్మను ప్రార్థించి దుర్గామాత అయితే ఓం దుం దుర్గాయై నమః ప్రతి ఒక్కరూ ఉపాసన లేదు, మంత్రోపదేశం చేయవలసిన అవసరం లేదు. మన పిల్లల్ని మనం ఏ సంకల్పంతో చేయగోరుతున్నాం, మీన్స్ దేనికైనా కూడా ప్రతి ఒక్కదానికి సంకల్పం ప్రధానం. సంకల్పం అంటే మనం చేరవలసినటువంటి మార్గం. అటువంటి మార్గాన్ని మనము అమ్మ ముందు పెడుతున్నాం. అమ్మ ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, నా పిల్లవాడు ఈ విధంగా చదువులో బాగా రావాలి, తరువాత కళ్యాణం కావాలి, తర్వాత వచ్చేసి ఉద్యోగం రావాలి, ఇలాంటివి మన యొక్క సమస్యలు ఆరోగ్యపరంగా గాని అన్నిటికీ కూడా మనము అమ్మ ముందు ఉంచినట్టే. దుర్గామాత ఫోటో ఉంచుకున్నారనుకోండి, ఓం దుం దుర్గాయై నమః ఆ దుర్గా మంత్రాన్ని ఓం దుం దుర్గాయై నమః ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా మీరు పఠించవచ్చు. 108 మార్లు ఆ దుర్గా మంత్రాన్ని పఠిస్తూ దీపారాధన చేసిన తరువాత అమ్మ ఫోటో ముందు పసుపు కుంకుమ ఉంచండి. మీకు తోచిన విధంగా చక్కెర గాని బెల్లం ముక్క గాని కొద్దిగా పెట్టి హారతి ఇవ్వండి. ఆ దుర్గామాత మీ యందు, మీ పిల్లల యందు, భర్త యందు అన్ని విధాలుగా ఆ అమ్మ ఎల్లవేళలా ఉండి కాపాడుతూ వస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు కానీ, ఆరోగ్యపరమైన సమస్యల రకంగా ఉంటే ఎన్నో భయంకరమైనటువంటి వ్యాధులు ఉన్నాయి. అటువంటి భయంకరమైన వ్యాధులు మనం ఎంత సజ్జనులమో ఆ వ్యాధులకు తెలియదు, కానీ అవి మనల్ని వెంటబడతాయి. వెంటబడినప్పుడు మనము భయంకరమైనటువంటి దిగ్భ్రాంతి చెందుతాము, భయంకరంగా బాధపడిపోతూ ఉంటాం. బాధపడాల్సిన అవసరం అంటూ లేదు. ఎందుకు అంటే ప్రతి ఒక్క దానిలోనూ అమ్మవారు చండీ తీసుకోండి, ఆ చండీ సప్తశతి అధ్యాయ పారాయణాలు చేసినట్లయితే అందులోనే ఎటువంటి దీర్ఘకాలికమైనటువంటి భయంకరమైన వ్యాధులకు కూడా అందులో అమ్మ ఇచ్చినటువంటి సోపానాలు ఎన్నో ఉన్నాయి. అందులో మచ్చుకు ఒక మనము సంపుటి అమ్మవారి సంబంధించి చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఉపాసన చండీ ఉపాసన అయి ఉండవచ్చు. ఆ లేకపోయినను కూడా అమ్మకు నిరంతరాయమానంగా అమ్మను ప్రార్థిస్తూ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఓం రోగాన శేషానవఖంతి తుష్ట రుష్టాతు కామాన్ సకలాన భీష్టాన్ త్వామాశ్రితానాం నవపన్నిరాణాం త్వామాశ్రితాక్ష రేత ప్రయాంతి. ఈ శ్లోకాన్ని ఈ ప్రతిదినము కనీసం ఒక 108 మార్లు జపమాల తీసుకొని జపము చేసి ఆ తీర్థాన్ని ఇవ్వండి. ఆ తీర్థాన్ని బాగలేనటువంటి వారికి ఇవ్వండి. అమ్మ 41 రోజు చెయ్యండి. అమ్మ సాక్షాత్కరించి ఆరోగ్యపరంగా మెరుగుపరచడం ఖాయం. అలాగే మనం సిటీలో ఉంటాం, పల్లెల్లో ఉంటే ఏదైనా చేయగలరు, సిటీస్లో ఉంటారు. ఉన్నప్పుడు చిన్నపిల్లలు బాలగ్రహ దోషం, నెలల సందు ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు మనము అత్యవసరమైనటువంటి పరిస్థితిలో మనము ఆసుపత్రికి వైద్య సేవల కోసం వెళతాం. కానీ వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండానే కొన్ని రెమెడీస్ అంటే కొన్ని ఉపశమనాలను మనము తెలుసుకుందాం. చిన్నపిల్లలు ఒకే పోరుగా ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు ఏ మంత్రం అవసరం లేదు. ఎక్కడికో వెళ్ళాలి అంటే రాత్రి 10 గంటప్పుడు ఆ మంత్రించేటటువంటి వ్యక్తులు ఉండరు, మనము వెళ్ళలేకపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు ఓం నమో రావణాయ నమః చూడండి, మీకు చిన్న
చిన్నగా అంటే మీకు తెలిసినటువంటి పదమే. ఓం నమో రావణాయ నమః. బాలగ్రహ సంబంధించమైనటువంటి ఈ యొక్క రోదన బాధలకు, చిన్నపిల్లలకు బాలగ్రహ బాధలకు రావణాసురుడు అధిపతి అనమాట. అటువంటి ఆ రావణాసురుడిని పేరును మనము ఒక్క 24 సార్లు ఆ చెవిలో చెప్పినను తరువాత ఒక చిన్న కాగితం ముక్కలో ఓం నమో రావణాయ నమః అని రాసి ఆ బాబు పాప తల కింద పెట్టినట్టయితే వాళ్లకు ఈ బాలగ్రహ దోషం అంటూ కూడా లేకుండా వెళుతుంది. తరువాత అలాగే మనకు వివాహం కాని వాళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా ఎక్కువ ఇప్పుడు పంతులు గారి దగ్గరికి వెళతాము. వెళ్ళేసి అడిగితే వారు చెప్తారు మనకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉంటే దానికి తగినటువంటి పరిష్కారాన్ని చేసుకోమని చెప్తారు. కానీ చేసుకునేంతటి శక్తి సామర్థ్యాలు మనకు ఉండవచ్చు. ఉండినట్లయితే చేసుకోవడం సులభం. చేసుకోలేనటువంటి వారి పరిస్థితి ఏంటి? అప్పుడు మనము చిన్న చిన్న చిట్కాలు, ఇటువంటి చిన్నవి సాధారణంగా శుక్రవారం, మంగళవారం రోజు పెళ్లి కానటువంటి అమ్మాయిలు ఈ వివాహ ప్రతిబంధకంతో అంటే వివాహానికి ఆటంకపరుస్తూ ఎన్నో సంబంధాలు వచ్చి చూస్తూ వెనక్కు వెళ్తూ ఉంటాయి. కానీ ఈమెకు మాత్రము కాదు, చూసినటువంటి అబ్బాయిలకు మాత్రము అవుతూ వస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా మీరు ఏం చేస్తారంటే మంగళవారం రోజు కానీ శుక్రవారం కానీ దేవగంధారి మొక్క ఆ వేరు ఒక్కటి, దేవగంధారి వేరు ఒక్కటి మామూలుగా మనకిక్కడ ఏ ఒక్క ఈ మూలిక విక్రయశాలలో ఎక్కడైనా కూడా దొరుకుతుంది. దేవగంధారు లేదు బ్రహ్మ దండి వేళ్ళు. ఇవి ఏదైనా సరే ఏ ఒక్కటైనా తీసుకునేసేసి వీటిని మనము చేసేటటువంటి పూజా మందిరంలో అమ్మ ముందు ఉంచి మీ కోరికను సంస్కృతంలో ఈ గోత్ర నామాలతో కలిపేసేసి గోత్రస్య నామధేయస్య వివాహ ప్రతిబంధక నివృత్త్యర్థం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్త్యర్థం ఇవన్నీ సంకల్పాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనం చెప్పాల్సినటువంటి వాళ్ళు చెప్పవచ్చు, వేద పండితులు తర్వాత ఎవరైనా చెప్పవచ్చు. కానీ చెప్పలేనటువంటి వారి పరిస్థితి అమ్మ ముందు పేరు రాయడం, వివాహానికి అమ్మ ముందు పేరు రాసి ఈ వేరును అమ్మ ముందు ఉంచి ఒక 12 రోజులు అమ్మ ముందు అమ్మవారి యొక్క ఆ నామాన్ని దుర్గామాత గాని, చండీమాత గాని, కాళీమాత గాని ఎవరైనా సరే ఆ మాత యొక్క పేరును నామాలని మనము పూజిస్తూ పసుపు కుంకుమ వేసేసి ప్రతిరోజు పాలు నైవేద్యం పెడుతూ హారతి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఆ తర్వాత ఆ వేరును తను ఒక పర్సులో వేసుకునేసేసి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ దాన్ని ధారణ చేయాలి. అంటే తన దగ్గర ఉంచుకోవాలి. అట్లా ఉంచుకున్నట్లయితే ఇటువంటి వివాహ సంబంధమైనటువంటి దోషాలన్నిటి కూడా నివృత్తి అయిపోయేసేసి ఎంతో మంచిగా ఎంతో మందికి వివాహాలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే బుద్ధి సంబంధించినటువంటి వాటిలో పిల్లలు చాలా సులభంగా ప్రకృతిలో పట్టేటటువంటి మార్గమే అవలంబిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఎంత సద్గుణ సంపన్నులైనా కూడా, అన్ని రకాల సంపదలు ఉన్నప్పటికీ కూడా పిల్లల వలన మనోక్షోభ అనుభవిస్తూ ఉంటారు కొంతమంది, అందరూ కాదు. ఆ విధంగా అనుభవించటం వల్ల ఏమవుతుంది అంటే ఈ సమస్యను కొద్దిగా ఆ సమస్యకు కారణం ఏంటి? పంతుల దగ్గరికి వెళతాము, వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన పరిష్కారాన్ని చేసుకోమంటారు. కానీ మనకు చేసుకునేదానికి శక్తి ఉండదు. శక్తి లేనప్పుడు ఏం చేయాలి? శక్తి ఉంటే ఎలా చేసుకోవాలి దాన్ని అంటే ఈ మనోబుద్ధి పాశుపతం ఇలా మనోబుద్ధి పాశుపతాన్ని మనము సంపుటీకరణ ద్వారా చేసేసి దాన్ని చేయొచ్చు. అలాగే సప్తశతీ మాతృక చండీ మాత యొక్క ఈ మూలమంత్ర జపముతో కూడా బుద్ధి సంబంధించినటువంటి దానికి యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, అమ్మవారు బుద్ధి రూపంలో ప్రవేశించేసేసి ఈ బాలుడి యందు ప్రవేశించేసేసి స్తబ్దతకి తిప్పేటటువంటి మార్గం అనేది అమ్మవారు చేస్తుంది.
41 రోజు పట్టుదలగా ఈ శ్లోకాన్ని మనము సంపుటీకరణంతో చేసినట్లయితే సులభంగా కూడా మార్చుకోవచ్చు. అలాగే చేయలేనటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, మనము ఈ క్రమంగా ఈ జరుగుతున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో సద్గుణంగా ఇవి ఊహించని పరిణామాలలో తీవ్రమైనటువంటి స్థాయిలో ఈ యువతరం అనేటటువంటిది ముందుకు సాగడం చాలా వేగంగా శరవేగంగా ముందుకు సాగుతూ ఉంది. ముందుకు సాగుతున్నటువంటి ఈ యువతరంలో ఎన్నో రకముల సమస్యలతో మిట్టాడుతూ చిన్న వయస్సులోనే అనేకమైనటువంటి వ్యాకృతులకు బానిస అయిపోయేసేసి పిల్లలు చాలా విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారిని గురించి తల్లిదండ్రులు కూడా చాలా భయంకరమైనటువంటి దుఃఖం అనుభవిస్తూ ఉన్నారు. ఇలా అనుభవించేటప్పుడు మనం ఒక్క అమ్మవారి యొక్క ఫోటోను అది శూలధారణ చేసినటువంటి అమ్మవారుగా ఉండాలి. శూలము తన చేతిలో పట్టుకున్నటువంటి అమ్మవారుగా ఉండాలి. అటువంటి అమ్మవారి యొక్క ఫోటోను మన పూజా మందిరం నందు ఉంచుకునేసేసి మనము నిత్యము అమ్మకు మీరు ఏ మంత్రము అవసరం లేదు. ఇప్పుడు ఓం క్రాం కాళికాయై నమః చూడండి, ఓం చం చండికాయై నమః బీజాక్షరాలు అవసరం లేదు. ఇందులో ఏమీ అవసరం లేదు. మీకు తెలిసిన విధానంలో మీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని మీరు చేసుకోగలిగినప్పుడు మీరు ఎంతో సంతోషిస్తారు. ఇప్పుడు అందరూ అన్ని విధములా మనము ఆ సమస్యకు పరిష్కారాన్ని చేరుకోలేము. పెద్దగా దలచినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు చండీ హోమము, తరువాత బుద్ధి పాశుపత హోమాలు, పూజా సంబంధించినటువంటి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఎన్నో చేసుకుంటారు. కానీ చేయలేనటువంటి వారి పరిస్థితుల్లో ఈ అమ్మవారి యొక్క నామాన్ని కేవలం వేస్తూ 24 రోజులు మీరు అమ్మాయి గాని అబ్బాయి గాని ఉన్న సమస్య ఏమిటి, ఆ సమస్యకు రాసి అమ్మవారి ముందు ఉంచి ఆ అమ్మవారి యొక్క నామధేయాన్ని దుర్గాదేవి అయితే ఓం దుం దుర్గాయై నమః, ఓం క్రాం కాళికాయై నమః, ఓం చండికాయై నమః, చండికా పరమేశ్వరి దేవి. అలాగే మన ఉపదేశం ఉన్నటువంటి వారైతే సంపుటీకరణ మంత్రములతో మూల మంత్రాన్ని సంపుటీకరణం చేస్తూ మనము బుద్ధి పాశుపతం అయితే చెప్పాను ఇది వరకు. తర్వాత వివాహానికి సంబంధించి అయితే ఎన్నో వివాహానికి మగవారికి అమ్మాయి కావలసి వస్తే ఓం పత్నేం మనోరమాం దేవీం మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. సంపుటీకరణంతో ఎవరికి వివాహం కాదు వారే చేసుకోవచ్చు. ఈ జపం తప్పేం లేదు, చేసుకోవచ్చు. ఖచ్చితంగా కూడా అమ్మ అనుగ్రహం అనేది కూడా పొందుతారు. అలాగే అమ్మాయిలు అనుకోండి, ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరే అనురూపవర నారాయణి నమోస్తుతే. ఇలానైనా చేసుకోవచ్చు. ఇవి ఏవి వద్దనుకుంటే మామూలు జ్ఞాన శ్లోకం ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవే నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకాన్ని అమ్మను ధ్యానించి చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉంటారు. ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ రోజు 24 సార్లు చేసుకున్నట్లయితే చాలా మంచిగా అన్ని విధాలుగా సంసారములో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒడిదుడుకులు లేకుండా జరుగుతూ ఉంటుంది. అలాగే మన ఎన్నో రకమైనటువంటి ఈతి బాధలతో మానవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఒకరికి చెప్పలేరు, చేయలేరు. భార్య భర్తకు చెప్పలేరు, భర్త భార్యకు చెప్పలేని విధంగా ఎన్నో రకాలైనటువంటి బాధలు అనేటివి ఉంటాయి. చెప్పలేని విధంగా ఉంటాయి ఆ బాధలు. పిల్లలు తండ్రికి చెప్పలేరు, తల్లిదండ్రులు పిల్లలకు చెప్పలేరు. ఇలాంటి ఈ బాధల్ని అమ్మ మాత్రం తొలగించేదానికి ఒకటే ఓం ఇంద్రాక్షి హేమ సంకాస హేమ వస్త్రాహర ప్రియ ఈశ్వరే ఇతిహాసాత్మ ఇతి బాధ నివారిణి. ఈ మంత్రాన్ని మన చేయదలుచుకున్నట్టు ఎవరైనా కూడా ఈ శ్లోకాన్ని చేసినట్లయితే సాధ్యమైనంత వరకు ఈ ఈతి బాధలను ఉన్నటువంటి బాధలను మనము
తొలగించుకునేటందుకు ఇది ఒక చక్కటి మార్గం. మనము ఎల్లవేళలా భక్తి రసంగా పిల్లలకి భక్తి భావాన్ని గురించి చెబుతూ ఉండాలి. వాళ్ళ మనస్సు వాళ్లకు అనుకూలంగా మాట్లాడుతూ మనము వాళ్ళని మన వైపు తిప్పుకోవాలి. అలా చేసినప్పుడు ఈ యువతరంలో మనము అన్ని విధాలుగా పుత్ర సంతోషం పొంది అన్ని విధాలుగా మంచిగా ఉండేదానికి, మనము సంతోషించేదానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అందులకు కూడా గర్భవంజా దోషాలు, తరువాత ఈ కడుపు నొప్పి అంటే నెలసరి ఉన్నటువంటి సమయంలో కడుపు నొప్పి రావడం, ఆ కడుపు నొప్పి వల్ల గర్భధారణ జరగకపోవడం, ఉండడం, ఇలాంటివన్నీ కూడా గర్భవంజా దోష లక్షణాలన్నమాట. అలా ఉన్నప్పుడు కాళ్ళు లాగడం, కళ్ళు ఆ నెలసరి సమయంలో కళ్ళు బాగా మంటలుగా ఉండడం, ఇలాంటి ఈ భోజనం ఆకలి కాకుండా ఉండడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఈ గర్భవంజా దోషం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ గర్భవంజా దోషం ఉన్నటువంటి దానివల్ల ఏమవుతుంది అంటే పిల్లల్లో మానసిక రుగ్మత, అంటే పిల్లలు సరి అయినటువంటి పిల్లలు జన్మించకపోవడం, పిల్లలు అంగవికలతలో కలగడం, అంటే కాళ్ళు, ఇప్పుడు పోలియో అని అంటారు చూడండి, ఆ విధంగా కాళ్ళు వంకరగా ఉండడం, తరువాత ఆ మనోబుద్ధి అభివృద్ధి లేనటువంటి పిల్లలు ఎంత అయినా కూడా వాళ్ళు అదే స్టేజ్లోనే ఉంటారు, ఎన్ని సంవత్సరాలు అయినా కూడా. తరువాత గుండెలో హార్ట్ హోల్ అంటారు కదా, గుండెలో రంధ్రములు కరిగినటువంటి పిల్లలు కలగడం. తరువాత ఈ దోష పరిణామం వల్ల భార్యాభర్తల మధ్య కూడా అవినాభావ సంబంధం అంటూ చాలా తక్కువగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఈ దోష లక్షణాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందువల్ల దీనికి సత్వరమైనటువంటి పరిష్కారం మనము వీలుండి చేసుకోగలిగినట్లయితే మనము పంతుల దగ్గరికి వెళ్ళేసేసి వారు చెప్పినటువంటి ఆ పరిష్కారాన్ని మనము పాటించడం, చేయించుకోవడం సులభమైన మార్గం. అలా చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనము చేయవలసింది ఒకే ఒక 24 దినములు పుట్ట, అంటే మనము పుట్ట స్వయం, అంటే పెట్టినటువంటి పుట్ట కాదు, స్వయంగా జన్మించినటువంటి పుట్ట. ఆ పుట్ట నాగులు, జంట నాగులు ఉంటారు, నాగులు ఉండినా లేకపోయినా పర్వాలేదు, పుట్ట యందు ప్రతిదినము ఉదయాన్ని స్నానం చేసి వెళ్ళడం, ఒక 24 ప్రదక్షిణాలు చేయడం. ప్రదక్షిణం చేసేటప్పుడు అక్కడ ఓం శరవణ భవాయ నమః లేదు, ఓం నాగేశ్వర స్వామినే నమః, ఆ దేవుని పదాన్ని, ఆ దేవుని యొక్క నామాన్ని మనం స్మరించడం. ఇలా 24 సార్లు స్మరిస్తూ అందులో మనము ఒక గ్లాస్తో పాలు తీసుకొని పుట్టలో వేయడం. వేసిన తర్వాత అంత బెల్లం ముక్క అక్కడ ఉంచి నైవేద్యం ఇచ్చేసేసి ఆ పుట్టమట్టి తీసుకోవడం, మనము కొద్దిగా దాన్ని మన శరీరానికి పూసుకోవడం. ఇలా 24 రోజులు చెయ్యండి. మీకు ఎటువంటి దోషం ఉన్నప్పటికీ కూడా, ఇటువంటి గర్భవంజా దోషం కానీ, గర్భం నిలబడకుండా వెళ్ళడం కానీ, ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా అది ఒక మంచి మార్గంగా నేను మీకందరికీ కూడా తెలియబరుస్తూ ఉన్నాను. అలాగే మనకు ఈ నేటి సమాజంలో ఇప్పుడు భక్తి భావానికి మనము చెయ్యాలి, ఇదైనా కూడా తగినటువంటి సమయం అనేది ఉండదు. తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ మనము పిల్లల్ని హాస్టల్లో ఉంచుతాం, మన దగ్గరుండి మనం చదివించుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా లేవు. ఉన్నప్పటికీ కూడా వెళ్తారు, వస్తారు, వాళ్ళని మనము పరిశీలించి వాళ్ళను నిత్యము మనము అదే దీనిలో మనము ఉండలేము. అలాంటి విధంగా మీరు ఏం చేస్తారు అంటే, గ్రహణ సమయం వచ్చినప్పుడు, గ్రహణం అనేది గ్రహణ సమయం వచ్చినప్పుడు మీ పిల్లలకి ఆ గ్రహణ సమయంలో మీరు వారి యొక్క మనోబుద్ధిని, వారికి సద్గుణాలు ప్రసాదించాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ కులదైవం వెంకటేశ్వర స్వామి గాని, సుబ్రహ్మణ్య స్వామి గాని, లేదు అమ్మవారి శక్తి గాని, ఎవరినైనా కూడా, ఎవరు మీ కులదైవం అయితే ఆ కులదైవం యొక్క మంత్రాన్ని వారి చేత 24 సార్లు చెప్పించండి.
మీరు 108 సార్లు ఆ సమయంలో పఠించండి. దీని యొక్క ప్రభావం మీ పిల్లల మీద ఖచ్చితంగా ఉంటుంది. కొద్దిగా దానిలో మార్పు అనేది కూడా ఎంతో విధంగా వస్తుంది. ఇంతటితో ఈ నాకు అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ సిబ్బందికి, తరువాత వచ్చినటువంటి విశేష ప్రజానీకానికి అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.